బాయిల్ చేయాలి. ముందు బాయిల్ చేసి ఒక జల్లెడలాగా ఇది పెట్టి చిల్లుగా ఇది పాత్ర పెట్టి ఇప్పుడు ఇలా ఇవన్నీ ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇది మనం ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా, అవంతా ఉడికించుకోవాలి. ముందు ఇలా పెట్టుకుంటాం అనమాట. చపాతీలాగా ఒత్తుకొని ఈ ఫిల్లింగ్ అంతా పెట్టేసుకొని మన చీర కుచ్చుళ్ళు ఎలా చుట్టామో అలా చుట్టేసుకోవాలండి. ఇవన్నీ ఇలా పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి, బాయిల్ ఆవిరి మీద ఉడికిన తర్వాత మమోస్ ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుందన్నమాట. టేస్టీగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా మన చట్నీ వేయండి, వెల్లుల్లిపాయల చట్నీ. నేను ఇది షార్ట్ వీడియోగా నేను అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు. రేపు మార్నింగ్ టిఫిన్గా నేను లాంగ్ వీడియో ఈ మమోస్ గురించి చేస్తానండి, చూడండి వీలైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి.